మంచిది. ఇంతవరకు చక్కగా దేవుని నామమును మనము స్తుతించి ఘనపరిచి గొప్ప చేస్తూ వచ్చాం. కొన్ని నిమిషములు దేవుని వాక్యమును ధ్యానం చేసుకున్నాం. చదవబడిన లేఖన భాగము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు మళ్ళా చదువుకుందాము. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. చదవబడిన లేఖన భాగము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనములు. అనేక మార్లు మనము విన్నాం. ఇందులో నుండి చాలా శ్రేష్టమైన సంగతులను మనము ఈ దినము ధ్యానము చేద్దాం. దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక. అంశము సమయము. అంశం ఏమిటి? సమయము. ఏం పోనీయద్దంట? సమయమును పోనివద్దు. అంటే ఇది ఒక జాగ్రత్త. ఏం చెప్తున్నాడు దేవుడు? జాగ్రత్త చెప్తున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. ఏమని? సమయాన్ని పోనీయొద్దు అని చెప్పి. ప్రభునందు ప్రియమైన వారులారా, అది ఎంత ప్రాముఖ్యము కాకపోతే దేవుడు అంత హెచ్చరిక చేస్తాడు. హెచ్చరిక బోర్డు ఉంది అంటే అది చాలా ప్రమాదకరమైంది అని అర్థం. ప్రమాదకరమైంది అని అర్థం. ఎన్నో మార్లు చెప్పిన మాటలే. ట్రాఫిక్ రూల్స్ మీ క్షేమము కొరకే కానీ మా లాభము కొరకు కాదు అన్నారు. ట్రాఫిక్ రూల్స్ మీ క్షేమము కొరకే కానీ మా లాభం కొరకు కాదు. అలాగున దేవుని హెచ్చరికలు మన క్షేమము కొరకే కానీ దేవుని లాభం కొరకు కాదు. దేవుని హెచ్చరికలు మీ క్షేమం కొరకే కానీ దేవుని సేవకుని లాభం కొరకు కాదు. అది దినములు చెడ్డవి. మనం ఏ దినాలలో ఉన్నాం? చెడ్డ దినాలలో ఉన్నాం. ఏ దినాలలో ఉన్నాం? చెడ్డ దినాలలో ఉన్నాం. కాబట్టి ఏం పోనీయద్దంట? సమయమును పోనివ్వక సద్వినియోగము. సద్వినియోగము అంటే తగిన విధముగా దాన్ని ఉపయోగించుకోవడం. సద్వినియోగం అంటే అర్థం ఏమిటి? తగిన విధముగా ఉపయోగించుకోవడం. సమయాన్ని తగిన విధముగా ఉపయోగించుకోవడం. దుర్వినియోగం అంటే తగిన విధముగా ఉపయోగించుకోకపోవడము, ఉపయోగించడానికి ఉపయోగించకుండా అనవసరమైన దాని కొరకు వినియోగించడమే దుర్వినియోగము. ఏమిటంట? దుర్వినియోగము. ప్రభునందు ప్రియమైన వారులారా, ఎందుకంటే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను చక్కటి మాటను తెలియచేశాడు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ప్రతిదానికి సమయము కలదు. చాలు. ప్రతిదానికి ఏం కలదంట? సమయము కలదు. అంటే దేని సమయాన్ని దానికి మనము ఏం చేయాలి? వినియోగించుకోవాలి. సద్వినియోగము చేసుకోవాలి. దేని సమయానికి దానిని ఏం చేయాలి? సద్వినియోగం చేయాలి. ప్రతిదానికి ఏముందంట? సమయం ఉంది. అయితే ఒకడున్నాడు, వాడు ఎవరంటే సమయాన్ని దుర్వినియోగం చేసేటటువంటి వాడు, సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు కాదు. ఎవడు వాడని వాక్యం చెబుతుందంటే సామెతల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనం. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు. కోత కాలమున పంటను గూర్చివాడు విచారించినప్పుడు వానికేమీ లేకపోవును. వానికేమియు ఎవరుడు? సోమరి. విత్తులు వేయు కాలము అంటే విత్తనం వేసే కాలం. దానికి ఒక కాలం ఉంది.
దానికి ఒక విత్తనం వేయడానికి ఒక కాలం ఉంది. విత్తులు వేయు కాలమున సోమరి దున్నాడంట. ఇప్పుడు ఏ కాలము? ఇప్పుడు కోతకాలం వచ్చింది. ఇంకా ఇప్పుడు దాని గురించి ఆలోచన చేస్తాడంట, ఇంకా చింతిస్తూ ఉన్నాడు. వానికి ఏమి దొరకదు. ఎందుకు దొరకలే? ఆ టైంలో చేయాలి కదా. దున్నే టైంలో దున్నాలా, విత్తే టైంలో విత్తాలా, కోసే టైంలో. ఇప్పుడు వాడు కోసే టైంలో ఆలోచన చేస్తున్నాడంట ఎట్లా విత్తాలని చెప్పి. ఎప్పుడు ఆలోచన చేస్తున్నాడు? కోసే టైంలో ఆలోచన చేస్తున్నాడంట. వానికి ఏమీ దొరకదు. ఎవరు వీడు? సోమరి. ఎవరు వీడు? సోమరి. సోమరి కంటే ఎవరు గ్రేటో చెప్పండి. సోమరి కంటే ఎవరు గ్రేటో చెప్పండి. చీమ. దేవుడు నిన్ను దీవించును గాక. సోమరి చీమల యొద్దకు వెళ్ళు. ఎక్కడ పోమంటున్నాడు? చీమల యొద్ద. సోమరి అనే చోట ఎవరైతే సోమరి కొన్నారో వాళ్ళ పేరు పెట్టుకోండి. చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతలు బాగుగా కనిపెట్టి. కదా, జ్ఞానము తెచ్చుకో. దేన్ని బట్టి? చీమలను చూసి. నువ్వేమంటావు? చీమ అది అంటావు. దేవుడు నీకంటే ఎవరిని గొప్పగా చెప్తున్నాడు? నిన్ను చీమ దగ్గర పొమ్మంటున్నాడంటే ఎవరు గొప్పని? ఒకవేళ ఎవరైనా ఉదాహరణ వాడిని చూసి నేర్చుకోరా అనేమనుకోండి, వాడు గొప్పనే పనికిరాడు అనే. అంతే కదా. సమయాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి వాడు జ్ఞాని, దుర్వినియోగం చేసుకునేటటువంటి వాడు అజ్ఞాని. అంటే జ్ఞానము లేనివాడు. జాగ్రత్త వినాలి, జాగ్రత్త వినాలి, జాగ్రత్త వినాలి. ప్రభునందు ప్రేమైన వారు గమనించండి. ఒక 4 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. కేవలం ఒక 4 విషయాలు. సమయము అందరికీ సమానము. సమయము అందరికీ సమానము. సమానం అంటే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ప్రతి ఒక్కరికి 24 గంటలే కానీ ఒకరికి ఎక్కువ లేదు, ఒకరికి తక్కువ లేదు. కలెక్టర్కు అదే సమయము, ప్యూన్కు, వాచ్మెన్కు అదే సమయము. సమయము అందరికీ. ధనవంతులకు అదే సమయము, పేదవారికి అదే సమయం. ప్రభునందు ప్రేమైన వారు, పని చేసేవారికి అదే సమయము, పని చేయకుండా సోమరిగా ఉండే వాళ్లకు అదే సమయము. అందరికీ ఏమంటారు తెలుసిన? నా టైం వచ్చేదిలే. ఎప్పుడు వచ్చేది నీ టైము? ఈ సోమరి వేరేవని లెక్క అడుగుతాడు. డబ్బులు అడిగినప్పుడు అడిగాడు అనుకోండి, నాకొక టైం వచ్చేదిలే. ఎప్పుడు వచ్చేది నీకు ఆ టైము? వానికి అదే సమయము, నీకు అదే సమయం. జాగ్రత్తగా వినండి. 10th క్లాసు పాస్ అయిన వాళ్ళకు ఒకటే సమయము, ఫెయిల్ అయిన వాళ్ళకు ఒకే సమయం. ఒకే సమయం. ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి అదే సమయము. చెప్పండి. తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు అదే సమయం. సమయము అందరికీ సమానం. ఉద్యోగం పొందినోనికి అదే సమయము, లేనోనికి అదే సమయం. లేనోనికి అదే సమయం. ఏమంటే తెలిసిన? చాలా టఫ్గా ఇచ్చినాడు, చాలా కష్టంగా ఇచ్చినాడు. నీకు కష్టంగా అయ్యాక రానైనా పొలంలో పెట్టించా నీకు 1000 జీతం అంటారా? కష్టంగా అయ్యాక. ఈ కష్టంలోనే నీతో పాటు రాసినాడు, పాస్ అయినాడు, ఉద్యోగం కొట్టినాడు. నువ్వైతే కారణం ఏంది? వానికి అదే సమయము, నీకు అదే సమయం కదా. దాని అర్థం ఏమిటి? సమయాన్ని వాడు దుర్వినియోగము చేయలే. నువ్వేం చేసినావు? సమయాన్ని దుర్వినియోగం చేశావు. నువ్వు దుర్వినియోగం చేశావు. ప్రభునందు ప్రేమైన వారు, నేను కాలనీకి వచ్చి 19 సంవత్సరాలు. ఇప్పుడు కాలనీకి వచ్చి 19 సంవత్సరాలు. ఒకరి ఇద్దరిని చూస్తే 19 సంవత్సరాల నుండి స్టార్టింగ్లో ఎట్టున్నారు, ఇప్పుడు అట్నే ఉండరు వాళ్ళు.
ఏమాత్రము అందరికి అదే సమయం కదా. అందరిలో మార్పు వచ్చింది కానీ వీరి ఇంటిలో మార్పు రాలే, వీరి జీవిత విధానాల్లో మార్పు రాలే. నా టైం వచ్చేది అంటారు. ఎప్పుడు వచ్చేది ఈ టైము? అందరికీ సమానమైన టైం వచ్చేది చచ్చిపోయినప్పుడు. అర్థమైందా? సమయం అందరికీ సమానమైంది. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోనండి. ఎగ్జామ్సే కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే పోటీ ఎగ్జామ్లో పాల్గొని నువ్వు అదే ఎగ్జామ్ రాసిన అతను పోస్టు తక్కువ ఉన్నాయి, అభ్యర్థులు ఎక్కువ ఉన్నారు. పోస్టు తక్కువ ఉన్నాయి, అభ్యర్థులు ఎక్కువ ఉన్నారు. తక్కువ పోస్టులు ఒకడు కొట్టాడంటే, నువ్వు కొట్టలేదంటే నువ్వేం చేయాలి? నువ్వు సమయాన్ని సద్వినియోగము చేసుకోలే. సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకొని దరిద్రునిగా ఉంటావు. ఎలా ఉంటావు? నువ్వు దరిద్రునిగా ఉంటావు. ప్రభునందు ప్రియమైన వారులారా, సమయానికి తింటావు, సమయం అసమయం లేకుండా నిద్రపోతావు. ఏదో ఇంత సమయానికి చదువుతావు, మళ్ళా కొంచెం చదివితే ఏమి? ర్యాంకు రావాలనుకున్నప్పుడు, చదువు ఉద్యోగం రావాలనుకున్నప్పుడు ఏం చేయాలా? నీ నిద్రను ఏం చేయాలా? త్యాగం చేయాలా? నీ తిండిని ఏం చేయాలా? త్యాగం చేయాలా? వేరే చోటుకు వెళ్ళేదాన్ని ఏం చేయాలా? త్యాగం చేయాలి. నేను పట్టుదలతో అలా చేయబట్టే కదా వాళ్ళు. ప్రభునందు ప్రియమైన వారులారా, సమయము అందరికీ ఏమిటి? సమానమే. కానీ వానికి ఒక సమయము, వానికి 28 గంటలు, నీకు 24 గంటలు ఇలా దేవుడు ఇలా. జాగ్రత్త వినండి. రెండవదిగా ప్రభునందు ప్రియమైన వల్ల సమయము చాలా విలువైనది. అందుకనే మనకు అందరికీ తెలిసిన సామెత, టైం ఈజ్ గోల్డ్ కదా. సమయం చాలా విలువైనది. ప్రభునందు ప్రియమైన వారులారా, అదే విలువైన సమయం నీకు ఇచ్చాడు, అదే విలువైన సమయము వాళ్ళకి ఇచ్చాడు. బంగారం అందరి దగ్గర ఉండకపోవచ్చునేమో, కానీ సమయం అందరికీ ఉంటుంది. విలువైన సమయము చెప్పండి అందరికీ ఉంటుంది. అది నీకు విలువైందే, వాళ్ళకు విలువైందే. ఒక లాయర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆ లాయర్ ఏమంటాడు తెలిసిన? గంటకు నాకు ఇంత ఫీజు అంటాడు. నా ఫీజు గంటకు ఇంత అంటాడు. వారి స్థితిని బట్టి వారు తీసుకునే ఫీజు ఎంత ఉంటుందో తెలిసిన? 1000 నుండి కోట్ల వరకు ఉంటుంది. ఎక్కడి నుండి? ఎంత విలువను చూడండి. అంటే వాళ్ళ సమయాన్ని ఎంత విలువగా చూస్తున్నారు చూడండి, ఎంత విలువగా. ఒక్కోసారి ఏమంటారు తెలిసిన? నీ దగ్గర నేను అర్ధగంట కూర్చున్నాను, ఈ అర్ధగంటలో నేను ఒక 50 లక్షలు సంపాదిస్తాను. అంత విలువైంది అంటాడు. విలువైన సమయాన్ని విలువగా పాటిస్తే, విలువగా అనుకుంటే ఏం చేస్తాడు తెలిసిన? టైం టేబుల్ వేసుకుంటాడు. టైం టేబుల్ వేసుకొని పలానా సమయంలో ఇది చేయాలి అని నిర్ణయించుకుంటాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, కాబట్టి అందరి దగ్గర విలువైన బంగారు ఉండకపోవచ్చు, కానీ చెప్పండి సమయం మాత్రము అందరికీ విలువైంది. సమయం అందరికీ సమానమైనది. సమయం చాలా విలువైనది. మూడవదిగా చూడండి, సమయము తిరిగి సంపాదించలేనిది. సమయము తిరిగి సంపాదించలేనిది. బంగారు, డబ్బు ఏదైనా తిరిగి సంపాదించవచ్చును, కానీ ఒక క్షణము పోయిన సమయాన్ని తిరిగి సంపాదించలేం. ఒక క్షణము కూడా తిరిగి రాదు. ప్రభునందు ప్రియమైన వారులారా, క్షణభంగురం ఈ క్షయ జీవితం. ప్రభునందు ప్రియమైన వారులారా, కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు, ఆ రోజులు మరలా ఆ రోజులు అవును రావు. ఉన్న సమయమే పోతే
సంపాదించలేనిది ఏమిటి? సమయమే. తిరిగి సంపాదించేదాని కొరకే నువ్వు ఇంత జాగ్రత్తగా ఉంటావే, అవునా కదా? మూతలు తిరిగి సంపాదించలేరు ఏంటి? ప్లేట్లు తిరిగి సంపాదించలేరు, కూరగిన్నెలు తిరిగి సంపాదించలేరు, టిఫిన్ కారీలు తిరిగి సంపాదించలేరు. వాటి కొరకు ఎంత జాగ్రత్తగా ఉంటావో. యా ఇంట్లో ఉంది, ఏ ఇంట్లో ఉంది నా టిఫిన్ అని ఏదో ఒక రకంగా వెళ్ళి వెతుకుతావే. ఏమని? ఏదో ఒక సొడ్డు పెట్టుకొని పోయి ఏం చేస్తారు? ఇది నాదే టిఫిన్. ఎంత అవుతుంది అది? 100 అయ్యా, 200 అయ్యా, పోతే పో, నేనేమన్నా ఊరుకుంటావా? అమ్మో, తిరిగి నీకు తెలియదులే, ఆ ఇంటికి పోతే మళ్ళీ రాదు. అందుకని చాలా ఇళ్ళల్లో ఏం చేస్తున్నారు తెలిసిన? కవర్స్ తెచ్చి పెట్టుకుంటున్నారు. ఏమిటి? కవర్లు. ఇంకా మంచి కవర్లు ఏంటో తెలిసిన? వేడిగా ఉంటాయే అట్లాంటి కవర్లు బాగా వేడిగా ఉంటాయని చెప్పి తిరిగి సంపాదించుకునే వాటిలోనే ఇంత జాగ్రత్త ఉన్నవే, తిరిగి సంపాదించలేని సమయము ఎంత జాగ్రత్తగా ఉండాలను? ప్రభునందు ప్రియమైన వారలారా, సమయం అందరికీ సమానమైనది. సమయం చాలా విలువైనది. సమయం తిరిగి సంపాదించలేనిది. 4వదిగా సమయము సంకుచితమైనది. సమయము సంకుచితమైనది అంటే తక్కువ, చిన్నది. సమయము సంకుచితమైనది ఏమిటంట? చాలా తక్కువ. ప్రభునందు ప్రియమైన వారలారా, చాలా తక్కువ. వాక్యంలో వ్రాయబడింది సమయం చాలా సంకుచితమైనది అని చెప్పి. ప్రభునందు ప్రియమైన వారు, చాలా తక్కువ. ఎందుకు తక్కువ అంటే ప్రియమైన వారలారా, మన దేవుని చిత్తమైతే మనం బ్రతికి ఉండి అది ఇది అని చేద్దామని చెప్పుకోవాలి కానీ కదా, రేపేమి సంభవించునో నీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ప్రభునందు ప్రియమైన వారలారా, 4 విషయాలు. సమయము అందరికీ సమానమైనది. సమయము చాలా విలువైనది. సమయము తిరిగి సంపాదించలేనిది. సమయము సంకుచితమైనది. ఇప్పుడు రండి, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం చదవండి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. దేని కాలమునందు అది చక్కగా నడునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. దేని కాలమందు అది చక్కగా నుండునట్లు దేవుడు ఏం చేశాడంట? నియమించి ఉన్నాడంట. ఏం చేశాడు? సమస్తమును దేని కాలముందు అది చక్కగా నుండునట్లు. జాగ్రత్త వినండి. దేని కాలముందు అది చక్కగా నుండునట్లు దేవుడు సమస్తమును ఏం చేశాడు? నియమించి ఉన్నాడు. కొన్ని మనం ఆలోచన చేస్తే చూడండి, కీర్తనల గ్రంథము 104వ కీర్తన 19వ వచనం. కీర్తనల గ్రంథము 104వ కీర్తన 19వ వచనం. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను, సూర్యునికి తన అస్తమయ కాలము తెలుపు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. సూర్యునికి తన అస్తమయ కాలము తెలుగును. సూర్యునికి ఇంత సమయం అని పెట్టారు. నువ్వు ఇంత సమయంలో ఉదయించాలి, ఇంత సమయంలో అస్తమించాలని. తప్పిందా? ఎప్పుడన్నా తప్పిందా? లేదు. దాని సమయంలో అది ఉదయిస్తుంది, దాని సమయంలో అది అస్తమిస్తుంది. అంటే సూర్యునికి తన అస్తమయ కాలము తెలుసు. జాగ్రత్త వినండి, ఇవన్నీ కూడా మీకు రాబోయే సమయంలో తెలుస్తాయి. ముందు సమయంలో సూర్యునికి తన సమయము తెలుసు.
ఇంకో మాట చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. ఆకాశమునకెగురు సంకుబుడి కొంగనైనను తన కాలము నెరుగును. దేవుని నామస్తుతి కలుగును గాక. ఆకాశమున ఎగురు సంకుబుడి కొంగకు ఏం తెలుసంట? తన కాలము తెలుసు. సూర్యునికి తన కాలము తెలుసు, కొంగకు అంటే పక్షికి తన కాలము తెలుసు. జాగ్రత్త వినండి, కోడి పుంజుకు తన కాలం తెలుసు. దేనికి? కోడికి తన కాలం తెలుసు. ఎప్పుడు కూత కొయ్యాలనో, ఎప్పుడు కూత వేయాలనో దానికి నువ్వు కట్టేసినా, నువ్వు గంప కింద పెట్టినా ఏం చేస్తుంది? అది తన కాలం ఉందో ఏం చేస్తుంది? కొయ్యాల్సిందే. నువ్వు గంప కింద పెట్టినా. ప్రభునందు ప్రియమైన వారులారా, ఎందుకు? దేవుడు దానికి నియమించి ఉన్నాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. దేవుడు దానికి ఏం చేసినాడు? నియమించినాడు. ఏమని? ఇట్లాంటి సమయంలో నువ్వేం చేయాలా? కొయ్యాలి. ఫలాని జాములో. అప్పుడంతా ఏడ అలారాలు ఉన్నాయి. ఏమిటి అలారము? కోడే అలారం. తొలి కోడి కూసిందంటారు, మళ్ళీ కోడి కూసిందంటారు, 4 గంటలకు కోడి కూసిందంటారు కదా. 4వ జామున ఒక కోడి కూసిందంటారు. ఇంకా కోళ్ళకు చూడండి, అడవి కోళ్ళు కూడా నువ్వు కోడి ఎక్కడన్నా ఉండే దాని కాలంలో ఏం చేస్తుంది? అది కూస్తుంది. కోకిలకు తన కాలం తెలుసు. కోకిల ఎప్పుడు పడితే ఎప్పుడు అన్నది. ఎప్పుడు ఉంటుంది అది? వసంతకాలం వచ్చినప్పుడే. ఎప్పుడు? వసంతకాలం వచ్చినప్పుడే కోయిలను కూత కూర్చేది, పాటలు పాడేది. దాని కోపం, నువ్వు అరిచినవంటే ఇంకా గట్టిగా అరుస్తుంది. అది నాకు దేవుడు నియమించినాడు, నీకు నియమించినాడా అంటది. అది నువ్వు ఒకవేళ అది కూర్చున్నప్పుడు నువ్వు కూడా కూ అని అనుకో, అదేమంటది? నువ్వు ఎంత స్పీడ్ అంటే అది ఎంత స్పీడ్ ఉంటుంది. ఎందుకు? నాకు పోటీ వస్తావా నువ్వు? దేవుడు నాకు నియమించాడు ఈ కాలంలో కుయ్యమని చెప్పి నువ్వేం చేస్తున్నావు? నాకు పోటీ వస్తున్నదే. కోకిలకు కూడా ఏం తెలుసు? తన సమయం తెలుసు, తన కాలము తెలుసు. సమస్తమును దాని కాలముందు జరుగునట్లుగా దేవుడు సమస్తమును నియమించి ఉన్నాడు. సూర్యునికి తన కాలం తెలుసు, అస్తమయ కాలం తెలుసు. సంకుబుడి కొంగకు ఎగిరే కాలము తెలుసు, కోడికి తెలుసు, పక్షులకు తెలుసు. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుని పిల్లలమైన మనకు ఎవరంటే మనము దేవుని పిల్లలమైన మనము ప్రభునందు ప్రియమైన వారులారా, సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నామా? లేకపోతే సమయాన్ని మనము దుర్వినియోగం చేసుకుంటున్నామా? మనము జ్ఞానులమా లేక అజ్ఞానులమా? జ్ఞానులమా లేక అజ్ఞానులమా? ప్రభునందు ప్రియమైన వారులారా, 4 విషయాలు విన్నాం. సమయం అందరికీ సమానమైనది. సమయం చాలా విలువైనది. సమయము తిరిగి సంపాదించలేనిది. సమయము చాలా సంకుచితమైనది. దేవుని పిల్లలైన వారు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? దేవుని పిల్లలైన వారు ఇందాక మనమందరం కూడా సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలని మనం తెలుసుకుని ఉన్నాం. అందరికీ సమానమైనటువంటి సమయం. భక్తుడు అంటాడు, కీర్తనల గ్రంథము 84వ కీర్తన 10వ వచనం. 84వ కీర్తన 10వ వచనం. ఈ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీన గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. దేవుని నామమున స్తుతి కలుగును గాక. దేవుని పిల్లలు దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుదురుగాక. హల్లెలూయా. సూర్యునికి తన అస్తమయ కాలం తెలుసు. నీకు దేవుని కాలం తెలుసునా? దేవుని సన్నిధి కాలం తెలుసునా నీకు? భక్తుడు అంటున్నాడు ఏమని? నీ ఆవరణంలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము.
భక్తిహీనులు గుడారములో నుండుట కంటే నా దేవుని మందిర ద్వారమునందు నుండుట సమయం అందరికీ సమానం. రాజుకైనా ఈ కీర్తన రాసింది, ఈ మాట అనింది ఎవరంటే ఒక రాజు ఏమన్నాడు తెలిసిన? నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టం. అంటే నేను దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతా. దేవుని నామ స్తుతి కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటున్నావా? దుర్వినియోగం చేసుకుంటున్నావా? అజ్ఞానం అయిపోతుంటున్నావా? ఊరికి నీ కాలం గడుపుతూ ఉంటున్నావా? ప్రభునందు ప్రేమైన వారులారా, దేవునికి ఇచ్చే సమయాన్ని నువ్వు దేవునికి ఇస్తూ ఉన్నావా? దేవునికి స్తోత్రం. మనం కృపాయుగంలో ఉన్నాం. ధర్మశాస్త్రంలో ఉంటే ఎంతమంది చచ్చిపోయింది వాళ్ళు. ధర్మశాస్త్రం కింద మనం ఉండింటే సంఖ్యాకాండము 15వ అధ్యాయము చదవండి. సంఖ్యాకాండం 15వ అధ్యాయము 32వ వచనం చదవండి. ఇశ్రాయేలీలు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోనునొద్దకును సర్వ సమాజమునొద్దకును వానిని తీసుకుని వచ్చిరి. వానికి ఏమి చేయవలెనో అది విషదపరచబడలేదు కనుక వానిని కావలిలో ఉంచిరి. చాలు. ఆ తర్వాత ఏమైనా తరువాత యెహోవా ఆ మనుష్యుడు మరణ శిక్ష నొందవలెను. సమాజమంతా ఏం చేయాల్సిన? పాలెము వెలుపల రాళ్లతో కొట్టి చంపాల. ఎవరిని? కట్టెలు ఏరుకునేవాడిని. ఎప్పుడు ఏరినాడు కట్టెలు? విశ్రాంతి దినమున. విశ్రాంతి దినం ఎవరిది? దేవుని సన్నిధిలో గడపవలసినటువంటి వాడు ఎక్కడ పోయినాడంట? ఒకవేళ వాడు చెప్పిండొచ్చు కదా, ఇంట్లో వంట చేసుకోవడానికి ఏమి లేవు, కట్టెలు లేవు నాయన, అందుకనే పోయినా, నేనే ఊరికి పోలే. నువ్వేమంటావు? నేను ఊరికి పోలే, ఇంట్లో గడవకపోయినా అనే వాళ్ళు కొంతమంది కదా. దేవుని సన్నిధి నువ్వు కృపాయుగంలో ఉన్నావు కాబట్టి బతికున్నావు. కానీ అదే ధర్మశాస్త్రం కింద కానీ ఉండింటే ఎంతమంది పాటికి సంవత్సరాలు అయిపోయిండేటియో, 1వ సంవత్సరం 2వ సంవత్సరం దినాలు అయిపోయిండేటియో. ఏమిటి? నువ్వు దేవుని సన్నిధి చేసే నిర్లక్ష్యాన్ని బట్టి. ప్రభునందు ప్రేమైన వారులారా, పని లేనప్పుడు వచ్చేది కాదు దేవుని సన్నిధి, పని పక్కన పెట్టి వచ్చేది దేవుని సన్నిధి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన వారులారా, భక్తుడు అంటున్నాడు, నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకిష్టము. సమయం అందరికీ సమానమైతే రాజు, నేను దేవుని ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతా యెహోవా మందిరమును నేను నివసింప గోరుచున్నాను అని అంటే రాజుకు చాలా సమయం ఉంటుంది అనుకున్నారా? రాజుకు సమయం ఉంటుందా? ఒక్కోసారి కూర్చోడానికి పడుకోవడానికి కూడా సమయం ఉండదు. కుర్చీని కాపాడుకోవడానికే వారికి సమయం ఉండదు. తెలియదు మీకు? దేవుని పిల్లలైన వారు సమయాన్ని ఎంత వృధా చేస్తూ ఉన్నారో. ఊరికే ఎలా ఊరికే సమయాన్ని వృధా చేస్తారో చెప్తాను. ఒక చిన్న ఉదాహరణ. ఒకడొక గ్రామంలోకి వచ్చాడంట. ఆ గ్రామపు సావిటి దగ్గర ఉన్నాడంట. ఇంకోటి కూర్చొని ఉన్నాడా? ఏమి ఇక్కడ కూర్చున్నాడు అంటే, ఊరికి నీ కూర్చున్నాడు. నువ్వెందుకు వచ్చావు అంటే, నేను ఇక్కడ ఒక 10 ఎకరాల పొలం కొనడానికి వచ్చినాను అన్నాడంట. ఎంత? 10 ఎకరాల పొలం. అవునా, మంచిదే. నేను కూడా ఒక 50 ఆవులు కొనాలనుకుంటున్నా అన్నాడంట. నేను కూడా ఒక 50 ఆవులు కొనాలనుకుంటున్నా. అయితే 50 ఆవులు నువ్వు ఎక్కడ మేపుతావు అంటే, నువ్వు 10 ఎకరాల పొలం కొంటావు కదా, దాంతో మేపుతా. నా పొలంలోనే ఆవులు మేపుతావు అంటాడు వీడు. ఏమంటాడు? నా పొలంలో ఆవులు మేపుతావు అంటాడు. మేపితే ఏమవుతుందంటే అని అంటాడు. ఇతనికి ఏమైంది? వాడు ఊరికినే ఇది చుట్టుపక్కల అందరూ వచ్చి ఏమైందిరా ఊరి పెద్ద వచ్చి ఏమైందిరా అంటే, చూడయ్య గారు వీడు నా పొలంలో ఊరు మేపుతానంటాడు. అరే బీడుగా ఉందండి, మేపితే ఏమవుతుంది అని అంటాడు. ఒరే ఉండండిరా, నీ పొలం ఏడుందో చెప్పు నేను ముందంటే కొనాలా. ఏమనంట వీడు? కొనాలని అంట.
మరి నీ ఆవులు అడుగు ఎప్పుడంటే కొనాలి నేను కూడా. వీడు ఆవులు కొనేది లేదు, వాడు 10 ఎకరాలు కొనేది లేదు. ఎందుకు అంటే టైంపాస్ కావాలి కదయ్యా. ఏం కావాలా? టైంపాస్ కావాలి కదా. టైం పాస్ అవుతుందేమో కానీ ప్రభునందు ప్రేమైన వారలారా కదా, నువ్వేం చేస్తున్నావు? ఆ సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నావు. ప్రేమైన వారలారా, దేవుని పిల్లలకున్న ఒక గొప్ప మాట ఏంటి తెలిసినా? ఏ మాట తెలిసినా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చున్న చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంటుంటే నువ్వేం చేస్తున్నావు? టైంపాస్. ఉత్తుత్త మాటలు మాట్లాడుకోవడానికి. ఎవరు ఉత్తుత్త మాటలు మాట్లాడుకునేది చెప్పండి? పని బాటలోని సోమరులు. ఈ సోమరులు ఎక్కడ పోవాలా? నువ్వు చీమల దగ్గరికి పో, నీకంటే చీమ గ్రేట్ అంటున్నాడు దేవుడు. చీమకు అదే సమయము, నీకు అదే సమయము. దేవుని నామ స్తుతి కలుగును గాక. హల్లెలూయా. దేవుని పిల్లవైతే నువ్వు దేవుని సన్నిధిలో సమయం గడుపుదువు గాక. రెండవదిగా పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 10వ అధ్యాయము 42వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయం 42వ వచనం. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. దేవుని నామ స్తుతి కలుగును గాక. సమయము చాలా విలువైనది. ఈ విలువైన సమయాన్ని మరియా ఏం చేసింది? దేవుని వాక్యానికి వినియోగించింది. దేవుని వాక్యానికి వినియోగించింది. యేసు పాదముల మీద కూర్చొని ఆయన బోధ వింటూ ఉంది. ఆయన వాక్యం వినడానికి, ఆయన బోధ వినడానికి నువ్వు సమయాన్ని ఇస్తున్నావా? సమయాన్ని నువ్వు హెచ్చిస్తూ ఉన్నావా? సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నావా? ప్రభునందు ప్రేమైన వారలారా, అదే లూకా సువార్త 10వ అధ్యాయం 24వ వచనం చదవండి. అదే లూకా సువార్త 10వ అధ్యాయం 24వ వచనం. అనేక మంది ప్రవక్తలను రాజులను మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు, వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో అనెను. దేవుని నామ స్తుతి కలుగును గాక. అనేక మంది ఎవరంట? ప్రవక్తలు, రాజులు. మీరు చూచుచున్నవి చూడగోరి చూడలేకపోయారు, వినగోరి. ఇటువంటి మాటలు చాలా మంది వినగోరి కూడా వినలేకపోయారు. ప్రభునందు ప్రేమైన వారలారా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇది చాలా ప్రాముఖ్యం. యేసు ప్రభు పలికిన మాటలు అనేక మంది ప్రవక్తలు వినలేకపోయారంట, వాళ్ళ శిష్యులు వినింది. రాజులు వినలేకపోయారంట. శ్రేష్టమైనటువంటి మాటలు కదా దేవుని మాటలు. ప్రభునందు ప్రేమైన వారలారా, శ్రేష్టమైన మాటలు కదా. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచు. ఎందుకంటే సమయం చాలా విలువైనది. ప్రభునందు ప్రేమైన వారలారా, అందరికీ సమానమైన సమయాన్ని దావీదు ఎంత చక్కగా ఉపయోగించుకుంటున్నాడో, దావీదు ఉపయోగించుకున్నట్టుగా నువ్వు ఉపయోగించుకున్నావా? మరియా ఉపయోగించుకున్నట్టుగా నువ్వు ఉపయోగించుకున్నావా? మూడవదిగా చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున, పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున. ఏ కాలం అంటే అది? ఇప్పుడు ఒక కాలాన్ని, ఒక సమయాన్ని ఏర్పరచుకున్నారు. ఏ సమయం అంటే అది? ప్రార్థనా సమయం. ఏ సమయము? ప్రార్థనా సమయం. ప్రభునందు ప్రేమైన వారలారా, సమయము తిరిగి సంపాదించలేనిది. అర్థమైందా? సమయం తిరిగి ఏం లేదు. ప్రార్థన సమయానికి ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. తిరిగి సంపాదించలేవు. తిరిగి ఏం చేయలేవు? సంపాదించలేవు. 10వ అధ్యాయం అపోస్తల కార్యములు 30వ వచనం చూడండి. 10వ అధ్యాయం 30వ వచనం.
అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా. దేవుని నామస్తుతి కలుగును గాక. పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు, ఏ వేళ అయిందో తెలియదు మరి, 3 గంటలు మొదలుకొని ప్రార్థన చేయుచుండగా. ఎవరండి కొర్నేలి? శతాధిపతి. శతాధిపతి అంటే 100 మంది సైనికులకు కమాండర్ అయిన అధిపతి. అట్లాంటి అధిపతి ఏమిటంట, 3 గంటలు మొదలుకొని పొద్దుగుకేంత వరకు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు తెలిసిన? సమయం దొరికింది, పోతే మరలా సంపాదించలేము. ప్రభునందు ప్రియమైన వారలారా, దానియేలు 6:10 ఉంది మనకు తెలిసిన మాట. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునేను. అతడు యథాప్రకారము తన ఇంటికి వెళ్ళి ముమ్మారు ఏం చేస్తున్నాడు? ఎందుకు? సమయం పోతే మరలా రాదు, సమయం పోతే మరలా సంపాదించలేం. ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రార్థనకు నువ్వు సమయం ఇస్తున్నావా? ఎంత సమయాన్ని గడుపుతున్నావు నువ్వు? ప్రభునందు ప్రియమైన వారలారా, కొర్నేలి అలా ప్రార్థన చేస్తుంటే దేవదూత ప్రత్యక్షమయ్యాడే. కొర్నేలి ప్రార్థన చేస్తుంటే దేవదూత ప్రత్యక్షమయ్యాడే. నీ ప్రార్థనలు దేవుని ఎదుగు చేరనే అంటున్నాడే. నీ ప్రార్థన దేవుని ఎదుగు చేరును గాక. నీ ప్రార్థన దేవుని ఎదుగు చేరును గాక. ఎప్పుడు తెలిసినా నువ్వు ప్రార్థనలో గడిపితే కదా, ప్రార్థనలో నువ్వు గడిపితే కదా, ప్రార్థనకు సమయము నువ్వు ఇస్తే కదా. అసాధ్యమైన కార్యములు సాధ్యమయ్యేది ప్రార్థనలోనే. సమయం అందరికీ సమానం. దావీదు ఉపయోగించుకున్నట్టుగా నువ్వు ఉపయోగించుకుంటున్నావా? సమయం చాలా విలువైనది, మరియు సద్వినియోగం చేసుకున్నట్టుగా ఉపయోగించుకుంటున్నావు దేవుని వాక్యము కొరకు. సమయం పోతే తిరిగి సంపాదించలేనిది. కొర్నేలి కదా, ప్రార్థన సమయం ప్రార్థనకి ఇచ్చినట్లుగా నువ్వు చేస్తున్నావా? 4వదిగా సమయము చాలా తక్కువ, సంకుచితమైనది. కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి, మొదటి పత్రిక 7వ అధ్యాయం 29వ వచనం. 7వ అధ్యాయం 29వ వచనం. సహోదరులారా, నేను చెప్పినదేమనగా కాలము సంకుచితమై ఉన్నది గనుక మీదట భార్యలు కలిగిన వారు. చాలు. కాలం అంటే సమయము సంకుచితమై ఉన్నది గనుక, తక్కువగా ఉంది గనుక. ఇప్పుడు ప్రకటన గ్రంథంలోనికి రండి, 12వ అధ్యాయం 12వ వచనం. 12వ అధ్యాయం 12వ వచనం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పెను. దేవుని నామస్తుతి కలుగును గాక. అపవాది ఏం తెలుసుకున్నాడంట? సమయం కొంచెమే అని తెలుసుకొని ఎట్లా వస్తుందంట? బహు క్రోధము గలవాడై. సమయం తక్కువ ఉన్నప్పుడు ఎట్లుంటుంది మన పని? ఫాస్ట్గా ఉంటుందా, లేకపోతే నిదానంగా ఉంటుందా? 5 నిమిషాలలో బస్సు వస్తుంది రోడ్డుపైకి, నువ్వు ఇంకా ఇన్ని ఉన్నావు. ఇప్పుడు నువ్వు నడకనా పరుగా? చెప్పండి. స్పీడ్ పోతాను, టైం లేదు, ఏమి బస్సు పోతుంది అక్కడ, ఏం లేదు, టైం లేదు. ప్రేమైన వారులారా, ఈ బస్సు పోతే ఇంకో బస్సు పోతుంది వస్తుంది అంటారు కొంతమంది. ఈ బస్సు పోతే ఇంకో, నేను ఈ బస్సుకు పోతే నా టైం చేరుకోగలనా? ఈ బస్సుకు పోతేనే ఆ టైంకి నేను అక్కడ చేరుకోగలను. ప్రభునందు ప్రేమైన వారుల, సమయం తక్కువగా ఉన్నప్పుడు పని ఆడుతూ పడతా చేస్తుంటావా? రేస్ అంటావు, ఎంత స్పీడ్ చేస్తావు కదా. దేవుని రాకడ సమీపముగా ఉంది. ఆ యొక్క అపవాది ఏమనుకుంటున్నాడంట? నాకు సమయము కొంచెమే, నేను చేయాల్సిన పని నేను త్వరగా చేయాలి. ఎంతమందిని పట్టుకోవాలంటే అంతమందిని పట్టుకోవాలా, ఎంతమంది కావాలంటే అంతమందిని పట్టుకోవాలి. ప్రభునందు ప్రేమైన వారులారా,
సమయం దేవుని వాక్యం వింటున్న వారులారా, నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే నువ్వు అజ్ఞానివి, జ్ఞానము లేనివాడవు, జ్ఞానము లేని దానవు. దేవుని సన్నిధిలో గడపకపోతే, దేవుని వాక్యానికి సమయం ఇవ్వకపోతే, దేవుని ప్రార్థనకు సమయం ఇవ్వకపోతే, తక్కువగా ఉందని చెప్పి దేవుని సన్నిధికి ఎక్కువగా నువ్వు ప్రాధాన్యత ఇవ్వకపోతే, పాతాళము అపరిమితముగా తన నోరు తెరుచుకుని, పాతాళము అపరిమితముగా తన నోరు తెరుచుకుని. ఎందుకు? ఎవరిని మింగుదనాన్ని? ఎవరిని మింగుతుంది చెప్పండి. యెషయా-గ్రంథం 5వ అధ్యాయము, యెషయా-గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోవచ్చున్నారు. మీరు అజ్ఞానులైపోయారు. అక్కడ 14వ వచనం ఉంటుంది. అందుచేత పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరుచుకున్నది. అందరూ పడిపోతున్నారంట. ఎవరు తెలుసా? వీళ్ళు జ్ఞానము లేనివారు. ఎవరు జ్ఞానము లేనివారు? సమయాన్ని సద్వినియోగం చేసుకునేవారు. ప్రియమైన వారులారా, వినండి జాగ్రత్తగా, జాగ్రత్త వినండి. ఎంతకాలం సమయాన్ని దుర్వినియోగం చేస్తావు? యవనస్తులారా, పురుషులారా, స్త్రీలారా, పిల్లలారా, యవన బిడ్డలారా, విద్యార్థినులారా, ఎంతకాలం సమయాన్ని వృధా చేస్తావు? పోయిన సమయాన్ని తిరిగి తీసుకొని రాలేవు. నువ్వు అజ్ఞానిగా ఉండకూడదు, జ్ఞానిగా ఉండాలి. మీ నాయన వయస్సు అట్నే ఉంటుంది, మీ తండ్రి శక్తి అట్నే ఉంటుంది. ఎంతకాలం ఉంటుంది మీ తల్లి వయస్సు? ఎంతకాలం ఉంటుంది మీ తల్లి శక్తి? ఎంతకాలం మీకు సంపాదించి పెడుతుంది? ఎంతకాలం మీకు చేసి పెడతా ఉంటుంది? ప్రభువునందు ప్రియమైన వారులారా, గమనించండి. ఈరోజు ఉన్నవారు రేపు లేరే, ఈరోజు ఉన్నవారు రేపు లేరే. నువ్వు సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటూ అజ్ఞాని వలె ఉంటే, ప్రభువునందు ప్రియమైన వారులారా, నీ తండ్రి బాధపడడా? నీ తల్లి బాధపడదా? నీ పరలోకపు తండ్రి బాధపడదా? బాధపడడా? ప్రియమైన వారులారా, చాలా ప్రాముఖ్యమైన అంశము. దినములు చెడ్డవి గనుక మరేం చేయద్దు, సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె ఉండకండి. అజ్ఞానుల వలె, చాలా మంది అజ్ఞానుల వలె ఉన్నారు. ఎంత అజ్ఞానుల వలె ఉన్నారంటే, లోకంలో ఒక సామెత ఉంది. అదేమిటంటే, వేణీళ్లకు చెప్పండి చన్నీళ్ళు కావాలంట. వేణీళ్ళకి ఏం కావాలా? చన్నీళ్ళు కావాలంట. ఇక్కడ బకెట్ వేడి నీళ్ళు ఉన్నాయి. 2 చెమ్ములు సన్నీళ్ళు వేస్తే అవి పోసుకోవడానికి వీలుగా ఉంటాయి. నీ తల్లిదండ్రులు ఒక 10,000 సంపాదిస్తున్నారు అనుకోండి, ఉదాహరణకు. నువ్వు 5,000 సంపాదిస్తే దానికి ఏమవుతుంది? తోడవుతుంది. నేను కూడా అంతే సంపాదిస్తా. ఎప్పుడు నువ్వు సోమరితనంగా తాగుడుబోతులు వెంట తిరుగుబోతులు వెంట తిరుగుతూ, సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటూ, కాలక్షేపం చేస్తూ, వాళ్ళతో మాట్లాడుతూ, వీళ్ళతో మాట్లాడుతూ, ప్రభువునందు ప్రియమైన వారులారా, దేవుని సన్నిధికి రాకుండా, దేవుని సన్నిధిలో కూర్చోకుండా, దేవుని మాటలు వినకుండా, ప్రార్థన చేయకుండా, దేవునికి ఉపయోగపడకుండా నువ్వు ఉంటే నీ జీవితము అధోగతి అయిపోతుంది. నీ జీవితము ఏమవుతుంది? అధోగతి. ప్రభువునందు ప్రియమైన వారులారా, ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మరి నా మాటలు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. సమయం అందరికీ సమానమైనది. సమయం చాలా విలువైనది. సమయం పోతే తిరిగి సంపాదించలేనిది. సమయం చాలా సంకుచితమైనది. అట్లాంటి సమయాన్ని దావీదులాగా, మరియలాగా, కొర్నేలిలాగా, ఇంకా అపవాదిలాగా వాడు సమయం కొంచెమేనని ఎరిగి ఏం చేస్తున్నాడంట? నువ్వు క్రోధము గలవాడే తొందరగా పని చేస్తున్నాడంట. వాడు తొందరగా పని చేస్తూ, ఒక్కోసారి అపవాదిలాగా అనుకోవచ్చు మీరు. దేవుడు ఏమన్నాడంటే, పాముల వలె వివేకులను
పావురములో ఏది దేవుడు ఏది పామును చూపించదంటే దాంట్లో చూడండి, పాము చూడండి వివేకముగా నడుచుకుంటుంది, అది చేయాల్సి. ప్రభునందు ప్రేమైన వారులారా, నేను ముగిస్తున్నాను. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. అదే సమయానికి యేసు ప్రభు రాకపోయి ఉంటే నువ్వు ఇంకా చీకటిలోనే పాపంలోనే బంధింపబడేవాడిని. అలా కాకుండా సమయాన్ని పాటించి తప్పకుండా ఏం చేశాడు యేసు ప్రభు? ఈ లోకానికి వచ్చి రక్షణ కార్యము జరిగించాడు. మనం రక్షింపబడాలని, నిత్యరాజ్యములు మనం ఉండాలని సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం, జ్ఞానుల వల్ల ఉందాం, దేవుని వారసులం అవుదాం. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయును గాక. దేవుడు తన వాక్యమును మన వెనుకలు దీవించును గాక.